ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. సో బంగారం ధర ఈ మధ్య కాలంలో మనం చూస్తే చాలా వరకు పెరుగుతూ ఉంది. ఈ శనివారం నుంచి మనం చూస్తే కొంచెం తగ్గుముఖం పట్టింది. బట్ గోల్డ్ రేట్ ఇంకా 3 లక్షల వరకు కూడా చేరే అవకాశాలు ఉన్నాయి అని కూడా తెలుస్తూ ఉంది. ఇప్పట్లో అయితే బంగారం రేట్ తగ్గే అవకాశాలు అయితే లేవు. అసలు ఎందుకు తగ్గట్లేదు, ఇంకా ఎందుకు పెరుగుతున్నాయి అనేది తెలుసుకోవాలి అని అంటే ఖచ్చితంగా ఈ వీడియో అయితే చూడాలి. ఈ వీడియోలో నేను కొన్ని పాయింట్స్ చెప్తాను. ఎస్, బంగారం ధర కొన్ని నెలలుగా మనం చూస్తే సరికొత్త రికార్డులు సృష్టిస్తూ కూడా దూసుకెళ్తూ ఉన్న సంగతి మనకు తెలిసిందే. హైదరాబాద్ నగరంలో ప్రజెంట్ మనం చూస్తే 24 క్యారెట్స్ స్వచ్ఛమైన గోల్డ్ రేట్ 1,30,000 పైనే ఉండగా 22 క్యారెట్స్ గోల్డ్ రేట్ చూస్తే తులం రేటు 1,20,000 వరకు దగ్గరలో ఉందని చెప్పుకోవచ్చు. అంటే బంగారం సురక్షిత పెట్టుబడి సాధనంగా ఉంది కాబట్టి ఇటు ధరలు భీభత్సంగా పెరుగుతున్నప్పటికీ కూడా మంచి లాభాలు పొందేందుకు పెట్టుబడులు పెడుతూనే ఉన్నారని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే గోల్డ్ బిస్కెట్లు, అలాగే గోల్డ్ ఈటీఎఫ్లు, గోల్డ్ ఫ్యూచర్స్లో పెట్టుబడులు పెడుతూనే ఉన్నారు. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులు మనం చూస్తే భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశాలే ఉన్నాయని కూడా నిపుణులు చెప్తూ ఉన్నారు. ఎందుకు అనంటే ఒక్కసారి రేట్స్ పెరిగితే తగ్గే అవకాశం ఉండదు అని కూడా నిపుణులు చెప్తున్నారు. బట్ వేరియేషన్ కూడా ఇక్కడ ఎక్కువ కనిపించదు అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఒకప్పుడు మనకి గోల్డ్ రేట్ పెరిగినా కూడా చాలా వరకు ఎక్కువ వేరియేషన్లో మనకి తగ్గిన అవకాశాలు అయితే ఇక్కడ కనిపించట్లేదు. ఈ పాయింట్ అయితే మనం ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. అసలు రేట్లు ఎందుకు పెరుగుతున్నాయంటే దానికి ప్రధాన కారణం కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అంటే అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తే ఆర్థిక మాంద్యం తలెత్తుతున్నప్పుడు, యుద్ధాలు జరిగినప్పుడు, అలాగే 2008 మాంద్యం, కోవిడ్-19, అలాగే రష్యా యుక్రెయిన్ యుద్ధం, ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లో బంగారం ధర అమాంతం పెరుగుతూ వచ్చినట్లు కూడా ఇప్పుడు మనం చూస్తే ఈ మధ్య కాలంలో మనకు అర్థమవుతుందని కూడా చెప్పుకోవచ్చు. మెయిన్గా ఇప్పుడు చెప్పిన పాయింట్స్ అయితే మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. దీన్ని బట్టి ఫ్యూచర్లో ఇంకా కూడా గోల్డ్ రేట్ కూడా పెరుగుతుందని కూడా చెప్తూ ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా మనకి యుక్రెయిన్ రష్యా సంక్షోభం ఏదైతే ఉందో, అక్కడ యుద్ధం ఏదైతే ఉందో అది ప్రెజెంట్ ఆపాలి అని చెప్తున్నారు. అది ఆపితే ఎంతో కొంత గోల్డ్ రేట్ తగ్గచ్చు అని కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పట్లో ఆ రష్యా యుక్రెయిన్ యుద్ధం కూడా ఆగేలాగా కనిపించట్లేదు. ట్రంప్ మధ్యలో వెళ్ళి నేను ఆపేశానని చెప్తున్న సందర్భాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. బట్ ఇక్కడ ఎక్కడ కూడా మనకి అక్కడ యుద్ధం ఆపే పరిస్థితులు అయితే ఇక్కడ కనిపించట్లేదని కూడా చెప్పుకోవచ్చు. సంక్షోభ అనిశ్చితి పరిస్థితులు కూడా ఆర్థిక వ్యవస్థ భద్రత కోసం వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు, అంటే మన దగ్గర ఆర్బీఐ సంస్థలు తమ డాలర్ బాండ్స్లో పెట్టుబడులు తగ్గించి బంగారం నిల్వల్ని భారీగా పెంచుకుంటూ ఉన్నాయి. డీడాలరైజేషన్ అంతర్జాతీయ వాణిజ్య కరెన్సీగా ప్రస్తుతం యుఎస్ డాలర్ ఉన్న సంగతి కూడా మనకు తెలిసిందే. అయితే ఈ డాలర్ స్థానంలో సొంత కరెన్సీల్ని ప్రోత్సహించేందుకు ఇటు చైనా కావచ్చు, రష్యా వంటి దేశాలు ప్రయత్నించడాన్ని డీడాలరైజేషన్ థీమ్ అని కూడా పిలుస్తూ ఉన్నారు. ట్రంప్ అనుసరిస్తున్న వాణిజ్య విధానాలు కావచ్చు, డాలర్ భవిష్యత్తుపై సందేహాలు లేవనెత్తుతూ ఉండగా ఈ క్రమంలోనే డీడాలరైజేషన్ కారణంగా బంగారానికి ఇక్కడ డిమాండ్ పెరిగింది అని కూడా ఇక్కడ మనం గట్టిగా చెప్పుకోవచ్చు. ఇంకా ఇలాంటి సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో భవిష్యత్తులో బంగారం ధరలు మరింత పెరుగుతాయన్న ఆందోళనలతో ఇన్వెస్టర్లు డిజిటల్ పద్ధతుల్లో బంగారంపై ఇన్వెస్ట్ చేస్తూ వస్తున్నారు ప్రస్తుతం. అలాగే బంగారం ధరలు తగ్గాలంటే మరి గోల్డ్ రేట్లు ఇప్పట్లో తగ్గవా అంటే కష్టమని చెప్తూ ఉన్నారు నిపుణులు. ఎందుకంటే గతంలో ఇదివరకు నేను చెప్పినట్టు గతంలో ప్రతిసారి కూడా ఇలా భారీగా పెరిగిన క్రమంలో పరిస్థితులు శాంతించక ధర కొంతమేర తగ్గుతూ వచ్చేది. బట్ ఇప్పుడు గోల్డ్ రేటు పతనం కావాలంటే నిపుణులు ఏం చెప్పారో కూడా ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ముందుగా రష్యా యుక్రెయిన్ యుద్ధం అయితే పూర్తిగా ఆగిపోలే. అంటే మొదట్లో నేను చెప్పినట్లు యుక్రెయిన్ రష్యా యుద్ధం ఆగిపోతే ఎంతో కొంత అయితే మనకి గోల్డ్ రేట్ దిగొస్తాయని కూడా చెప్తూ ఉన్నారు. ఇటీవల మనం చూసాం, అంటే ఇజ్రాయెల్ హమాస్ యుద్ధాన్ని కూడా ట్రంప్ ఆపానని చెప్పిన సంగతి కూడా మనం విన్నాం. త్వరలోనే యుక్రెయిన్ రష్యా యుద్ధాన్ని కూడా ఆపుతానని ఆశాభావం కూడా ఆయన వ్యక్తం చేశారు. గతంలో కూడా పుతిన్తో మాట్లాడిన సందర్భాలు కూడా మనం చూసాం. యుద్ధం ఆపాలి అని చెప్పినప్పుడు కూడా పుతిన్ వినని పరిస్థితి కనిపించింది. ఇదే నేపథ్యంలో అక్కడైతే మనం చూడొచ్చు, ఇప్పటికి కూడా స్టిల్ రష్యా యుక్రెయిన్ యుద్ధం అయితే కొనసాగుతూనే ఉంది. పుతిన్ అయితే ట్రంప్ మాటని పెడచెవిన పెట్టిన పరిస్థితులు కూడా మనకు కనిపిస్తూనే ఉన్నాయి. ఇదే జరిగితే పరిస్థితులు కుదుటపడి ధరలు తగ్గే అవకాశాలు ఉంటాయని కూడా చెప్తున్నారు. ఎప్పుడు రష్యా యుద్ధం ఎప్పుడైతే ఆపుతుందో అప్పుడు ట్రంప్ సుంకాల ప్రభావం ఆర్థిక మందగమనంపై స్పష్టత రావాలి అని కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఏవైతే ఆయన టారిఫ్లు సుంకాలు వేస్తూ ఉన్నారో దాని మీద ఒక క్లారిటీ వచ్చి ఎంత పర్సెంటేజ్ అనేది ఒకటి ఫిక్స్ అయితే కనుక దాన్ని బట్టి గోల్డ్ రేట్ కూడా దిగొచ్చు అని చెప్తున్నారు. ఎందుకంటే అప్స్ అండ్ డౌన్స్ అయితే టారిఫ్లు మనకి
అనేది కనిపిస్తూనే ఉన్నాయి. ఒకసారి 20% అని, ఒకసారి 25%, ఒకసారి 15% అనేది. సో ఇది ఒకటి నిలకడగా ఒక టారిఫ్ అనేది ఫిక్స్ చేస్తే అప్పుడు కూడా మనకి గోల్డ్ రేట్ తగ్గొచ్చని కూడా నిపుణులు చెప్తూ ఉన్నారు. అలాగే డాలర్ మళ్ళీ పుంజుకోవాలట. డాలర్ విలువ పెరిగితే అప్పుడు డిమాండ్ అటు పెరిగిన బంగారం ధర తగ్గుతూ ఉంటుంది. కేంద్ర బ్యాంకులు కూడా బంగారం కొనుగోళ్లను తగ్గించాల్సి ఉంటుంది. సో ఈ టైంలో ఇంటర్నేషనల్ మార్కెట్లో గత 7 నెలల్లో స్పాట్ గోల్డ్ రేట్ ఔన్స్ పై $1,000 వరకు పెరిగిందని చెప్తూ ఉన్నారు. అయితే అంతే వేగంగా ధరలు తగ్గుతాయని చెప్పలేం, కానీ ఇవన్నీ మనం ఏవైతే ఇప్పుడు యుద్ధం కావచ్చు, టారిఫ్ల గురించి పైన చెప్పుకున్న దాన్ని బట్టి మనం చూస్తే అందులో సగం వరకైనా ధర తగ్గే అవకాశాలు ఉన్నట్లు కూడా నిపుణులు ప్రస్తుతం అయితే అంచనా వేస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. బట్ పెరగచ్చు, మాక్సిమం పెరగచ్చు. ఒకవేళ తగ్గినా కూడా గోల్డ్ రేట్ ఎక్కువ వేరియేషన్ అయితే ఉండకపోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం. ఎందుకంటే 30,000 నుంచి మనం గోల్డ్ రేట్ పెరుగుతూ ఎక్కడి వరకు వచ్చిందో కూడా ఈరోజు 1,30,000 వరకు వచ్చి ఆగిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. 60,000-70,000 ఉన్నప్పుడు కూడా గోల్డ్ రేటు ఏ విధంగా ఉందో మనం చూసాం. అక్కడి నుంచి తగ్గిన అవకాశాలు మనకు కనిపించట్లేదు. ఎందుకంటే 5,000 మధ్యలోనే అటు ఇటు గోల్డ్ రేటు ఊగిన సందర్భాలు మనం చూసాం. సో ఇప్పుడు 1,30,000కి వెళ్ళింది కాబట్టి తగ్గే అవకాశాలు చాలా తక్కువ అని కూడా మార్కెట్ నిపుణులు అయితే ప్రస్తుతం అంచనా వేస్తున్నారు. ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అనేది కూడా చూడాల్సిన అంశం.